కాకినాడ జిల్లాలోని పెద్దాపురం సామర్లకోట పట్టణాల్లో పాల సేకరణ విక్రయ కేంద్రాల్లో ఏకకాలంలో తనిఖీలు చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలో ఎటువంటి లైసెన్సులు లేకుండా పాల కేంద్రాలు నిర్వహిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఆ సెంటర్ల నుంచి పాల శాంపిల్ సేకరించారు అధికారులు. టెస్టుల కోసం ల్యాబ్లకు పంపించారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా పాల సేకరణ కేంద్రాలపై తనిఖీలు చేస్తున్నామని చెప్తున్నారు అధికారులు. పాలల్లో కల్తీ జరిగినట్లు ల్యాబ్ రిపోర్టులో తేలితే పాల కేంద్రాల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సామర్లకోట, పిఠాపురం, అలాగే పెద్దాపురం ఈ మండలాల్లో వివిధ రకాల పాల సేకరణ కేంద్రాల తనిఖీ చేసి నమూనాలను సేకరించడం జరిగిందండి. ఈ నమూనాలని ల్యాబొరేటరీకి పంపించడం జరుగుతుంది. వీటి రిపోర్ట్స్ని ఆధారంగా చేసుకొని ఎటువంటి కల్తీలు ఏమైనా జరిగినట్లయితే వాటి మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. కాకినాడ వ్యాప్తంగా నిన్న జరిగినాయండి. అదే కంటిన్యూషన్లో ఈరోజు సామర్లకోట, పిఠాపురం, పెద్దాపురం మండలాల్లో కూడా వివిధ పాల సేకరణ కేంద్రాలపై తనిఖీలు జరగడం జరుగుతుంది.